హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. గోదావరి రుచుల్లో ఒకటైన నెత్తళ్ళు వంకాయ కర్రీ నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. చూసిన తర్వాత ఈ కూరని ఇంకా ఎలా వండితే బాగుంటుందనేది మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను కూడా నేర్చుకుంటాను. ఆ కూర కోసమని వంకాయలు మన మినీ గార్డెన్కి వచ్చానమాట. చిన్న సైజు అడవిలా కనిపిస్తుంది కదా. వర్షాలు పడడం వల్ల మనకి అవసరం లేని మొక్కలన్నీ చాలా ఏపుగా పెరిగినాయి అన్నమాట. వంకాయ మొక్కలు అవి అయితే పాడైపోయినాయండి. 4 చిన్న చిన్న వంకాయలు ఉంటే అవే కోసానమాట. అవి కూడా కొంచెం ముదిరినాయి అన్నమాట, గింజ పట్టినవి. అయినా కూడా ఆర్గానిక్గా పండించినవి కాబట్టి పడేయడానికి మనసు ఒప్పుకోలేదండి. మరీ ముదరలేదన్నమాట, కొద్దిగా ముదిరినవి. ఇలా ముదిరిన వాటిని పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను ఈ కూరలో వేస్తానండి. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఎండు చేపలతో వేయడం వల్ల టేస్ట్ వచ్చిందనమాట. ఇక ఇది చిన్న తులసి మొక్క అండి. వర్షాలు పడడం వల్ల రాలిపోయిన విత్తనాలన్నీ కూడా ఇప్పుడు మొక్కలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ 4 వంకాయలు ఉన్నాయి. పర్పుల్ కలర్వి 3 వంకాయలు, తెల్లది 1 వంకాయ ఉంది. వాటిని తీసుకొచ్చి నేను ఇంకా కూర కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టానమాట. దీనికోసం పెద్దగా రెడీ చేసేది ఏమి ఉండదండి. వంకాయలు కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మెత్తళ్ళు అంటారా, శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. నానబెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగితే అందులో ఉన్న ఇసుక అది పోతుందండి. మనం మెత్తలు కొనుక్కునేప్పుడే కొంచెం మంచివి తీసుకుంటే ఇసుక అనేది తక్కువగా ఉంటుంది. ఎండు చేపల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. చాలామంది ఎక్కువ శాతం తింటూ ఉంటారనమాట. ఇక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కడిగి పక్కన పెట్టిన మెత్తలని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి ఒక 2 నిమిషాలు పడుతుందండి. బాగా వేగాలన్నమాట. అప్పుడే కూర మంచి రుచి వస్తుంది. ఇలా ముందుగానే వేయించుకోవడం వల్ల కూర నీచు వాసన అనేది రాదన్నమాట. ఈ మెత్తలని బాలింత్రాలకి పచ్చం కూర కింద కూడా పెడతారండి. అంటే మరీ స్టార్టింగ్లోనే కాకుండా ఒక నెల దాటిన తర్వాత పెడతారన్నమాట. అంటే ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ మాత్రము లేదా సగం పెచ్చి వేసి ఈ కూర వండి పెడతారు. బాలింత్రాలకు వండేవి సపరేట్గా ఉంటాయి కదా కూరలు, ఆ కూరల్లో ఇది కూడా ఒకటన్నమాట. ఇలాంటివి ఇంకా పూసపరుగులు అని ఉంటాయి. అవి ఇలాంటి ఎండు చేపల్లో కొన్ని రకాలు పెట్టడం వల్ల బాలింత్రాలకి పాలు బాగా పడతాయండి. అంటే బిడ్డకి పాలు బాగా సరిపోతాయి అన్నమాట. అందుకోసమని నేను పచ్చిమ కూర అని చెప్తున్నాను. అంటే మా అమ్మమ్మ అది చెప్పేదన్నమాట. అందుకోసమని నేను మీకు చెప్తున్నాను. ఇంకా పచ్చి చేపల్లో అయితే చిన్న చిన్న చేపలు ఉంటాయండి. వాటి పేరు నాకు సరిగా గుర్తులేదు. అవి కూడా పెడతారు కొంతమందికి. ఇక ఈ నెత్తలని బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఆయిల్ కలర్ చేంజ్ అయింది అనుకుంటారు. ఉప్పు చేపలు ఏమైనా వేయించేప్పుడు అలాగే కలర్ చేంజ్ అవుతుందండి. ఎందుకంటే ఆ చేపలకు ఉన్నదంతా ఆయిల్లోకి దిగుతుంది కదా, అందుకని అలా కలర్ మారుతుంది అనమాట. ఇక ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఉప్పు వేయడం వల్ల బాగా వేగుతాయి. పసుపు వేయడం వల్ల మాడిపోకుండా వేగుతాయి అన్నమాట. అందుకని 2 ఇప్పుడే వేస్తున్నాను. చూసారు కదా, మధ్యలో 2-3 సార్లు కలిపాను అనమాట. తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా బాగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసుకుంటే కొంచెం నల్లపడకుండా ఉంటాయండి. ఇవి కొంచెం ముదిరినవని చెప్పాను కదా, అందుకు అలా కనిపిస్తున్నాయి మీకు. ఈ ముక్కలు కూడా వేసాక బాగా కలిపి మళ్ళీ మూత పెడితేనే బాగా మగ్గుతాయి. వంకాయలు మెత్తగా అయిపోయే వరకు మగ్గించుకోవాలి. అలా చేస్తే కూర ఉడకడానికి తక్కువ సమయం పడుతుంది అన్నమాట. లాస్ట్లో నీళ్ళు వేసిన తర్వాత ఈ ఎండు చేపలు అనేవి నిజంగా గోదావరి రుచుల్లో ఒకటేనండి. ఎందుకంటే పప్పుచారు కాసుకున్నారనుకోండి, చాలామంది ఉప్పు చేప అనేది కాల్చుకుని తింటారు. నా చిన్నప్పుడు అమ్మ కూడా అలాగే పెట్టేదన్నమాట. నాకు చాలా ఇష్టం.
ఇప్పుడు మా చిన్న బాబుకి కూడా అలాగే ఇష్టం అన్నమాట, అలాంటి రుచులన్నీ కూడాని. ఇప్పుడు వంకాయలు కూడా మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నేను 1½ స్పూన్ వేసాను, మీకు సరిపడంత మీరు వేసుకోవచ్చు. ఈ కూర తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, చాలామంది తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అది ఎవరైనా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళే తెలియదు కదా అని నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసాను. ఇది మసాలా ఏమీ కాదండి, ఓన్లీ ధనియాల పౌడర్ అంతే. అది కూడా వేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి కూరలో ధనియాలు వాడడం వల్ల మనకి మంచిది కదా అని నేను కొంచెం వేసాను అంతే. మీరు స్కిప్ చేసినా పర్వాలేదు, అంటే వేయకపోయినా పర్వాలేదని చెప్తున్నాను అనమాట. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న నెత్తలను వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. వీటిని నెత్తళ్ళు అంటారు, మెత్తళ్ళు అని కూడా అంటారండి. వీటిలో పచ్చివి కూడా ఉంటాయి, బాగుంటాయి. ఇవైతే ఎండువి అన్నమాట, ఎండు నెత్తళ్ళు కూర. మనం ఎలా వండినా సరే చాలా బాగుంటుందండి. వంకాయలు వేయకుండా కోడిగుడ్లు, ఈ నెత్తళ్ళు వేసుకొని ఉల్లిపాయలతో ఇగురు వండుకున్నామంటే ఇంకా బాగుంటుంది. నేను ఈ గ్లాస్ నిండుగా నీళ్ళు వేస్తున్నాను, అంటే మనం కట్ చేసాము కదా వంకాయ ముక్కలు, అవిని ఆ ముక్కలు మునిగేలాగా నీళ్ళు వేస్తే సరిపోతుంది. వాటిని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకుని అలా చిన్న మంట మీద కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట, నీళ్ళు అన్నీ ఎగిరిపోయే వరకును. అలా ఉడికిన తర్వాత చూసారు కదా, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను నేను. అయినా కానీ నేను పెట్టిన గిన్నె కొంచెం మందంగా ఉన్నది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇంకా ఉడుకుతుందన్నమాట. ఈ కూర ఇలా బాగా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేస్తేనే టేస్ట్గా ఉంటుందండి. పల్చగా మనం పులుసులాగా దించామంటే రుచి ఉండదన్నమాట. చూసారు కదా, వంకాయ ఎండు నెత్తల కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరేని. ఇక ఒక స్టవ్ మీద అయితే పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈలోగా మా బాబు భోజనానికి కూడా వచ్చాడు, వాడికి వడ్డిస్తున్నాను అనమాట. ఈ కూర అంతా కూడా ఒక గిన్నెలోకి తీస్తానండి. మనం చిన్న చిన్న వంకాయలే వేసాను కదా నేను, అందుకని కూర అనేది ఎక్కువ క్వాంటిటీ అవ్వదు, ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది అనమాట. ఇక మా ఇంట్లో ఆల్రెడీ పెరుగు కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ వేడివేడి నెత్తల కూర వేసుకుని తిని లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకున్నామంటే ఇంకేం కావాలి చెప్పండి, ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేమన్నమాట. ఇంకంతకన్నా ఏం భాగ్యం కావాలి చెప్పండి. ఇలాంటి కూరలు తింటూ ఉంటే అలాగే అనిపిస్తుంది. చాలామంది అయితే తరచూ వండుకుంటూ ఉంటారు ఇలాంటి వాటిని. నేనైతే ఎప్పుడో కానీ వండను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రోజు విడిచి రోజు వండినట్టుగా వండుతూ ఉంటారనమాట ఇలాంటివన్నీ కూడాని. నేనైతే ఎప్పుడో వండాను, ఇదే వండడం మీకు షేర్